అయినా దేవుని పిల్లలారా, ప్రభైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచు కొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు తన మాటలను మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. దేవుని చేత మేలు పొందిన వ్యక్తి దేవునికి కృతజ్ఞత చెల్లించాలని ఇష్టపడతాడు. ఒక ఆయన అంటాడు, నీవు నన్ను బ్రతికించు, నేను నిన్ను స్తుతించేదను అంటున్నాడు. మరొక ఆయన అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకు అంటున్నాడు. ఇంకొక ఆయన అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదును అంటున్నాడు. మరొకరు గొప్ప స్తోత్రం చెప్తారు. ఒక ఆయన అంటున్నాడు, దహన బలులతో స్తుతిస్తాను, లేదా విస్తారమైన తైలముతో స్తుతిస్తాను, ఇంకా నా జ్యేష్ఠ కుమారుని ఇచ్చి స్తుతిస్తాను అంటున్నాడు. అయితే దానికి దేవుని జవాబు ఆయన ఇలా చెప్పాడు, నీవు దేవుని ఎదుట మనుషుల ఎదుట న్యాయంగాను ప్రేమ కలిగి తగ్గించుకుని జీవించాలి అని. దీని ద్వారా నాకు సంతోషం కలుగుతుందని దేవుడు చెప్తున్నాడు. దేవుని దృష్టికి దేవుని ఎదుట మంచి మార్గం, దానిలో నడుచుకుని దేవుణ్ణి సంతోషపెట్టాలి. దేవుణ్ణి సంతోషపెట్టే మార్గాలు అనేకమైనవి ఉన్నాయి. అయితే వాటన్నిటిలో అన్నిటికంటే మంచిది దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. మనము దానిలో నడిచి దేవుణ్ణి సంతోషపెడదాం. అట్టి బాధ్యత దేవుడు మనందరకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం వాక్యం విన్న మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ, మీరు చేసిన మేలులకు మేము ఏ విధంగా జీవిస్తే మీకు సంతోషం కలుగుతుందో మాకు తెలియజేశారు. దేనినైతే మీరు మాకు తెలియజేశారో దాని ప్రకారం జీవిస్తూ మీకు సంతోషాన్ని, మీరు మాకు సిద్ధపరిచిన దీవెనను పొందుకోగలగటానికి మీ పిల్లలందరికీ మీరు సహాయం చేయాలని మీ పాదాల యొద్ద ప్రార్థన చేస్తూ, వాక్యం మీద మీ పిల్లలందరినీ మీరు దీవించమని, వారిని, వారి కుటుంబీకుల్ని, వారికి కలిగిన అంతటిని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషుల్ని జ్ఞాపకం చేసుకుని చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగాల్లో, వివాహాల్లోనూ, గర్భము లేని వారికి గర్భఫలం, గర్భం కలిగిన వారికి సుఖప్రసూతి, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యమును, స్త్రీ పురుషులు చేసుకుంటున్న జీవనాధిపతులు, వారి కుటుంబీకులకు అందరికీ ఆరోగ్యం, వారు చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పొలాలు, పశువులను మీరు దీవించమని యేసు ప్రభువారి నామములో
స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్.